మళ్ళీ అధికారం తమదే అంటున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ రద్దు చేసే ఎన్నికలకు వెళదాం రండి, ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మేనిఫెస్టోలో హామీల నుండి మూసీ ప్రక్షాళన వరకు ప్రతి అంశం పైన మాటకు మాట పేలుతోంది. నిన్న నల్గొండ సభలో సీఎం రేవంత్ ఏమన్నారు, దానికి హరీష్ ఏం కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 10 ఏళ్ల పాలన, 2.5 ఏళ్ల తమ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. స్పీకర్ కు లేఖ రాస్తే అడిగినన్ని రోజులు చర్చ పెడదామని తెలిపారు. అన్ని పార్టీల మేనిఫెస్టోలపై ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమన్నారు రేవంత్. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014-2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14-19-24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. సీఎం రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు హరీష్ రావు. అసెంబ్లీ పెడితే రైతు బంధుపై చర్చిద్దామని ప్రతి సవాల్ చేశారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్ ముందు రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు హరీష్. దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో. రైతు బంధు వేసినవా, ఎగ్గొట్టినవా, ఏ పంటకెంత ఎగ్గొట్టినవో నేను చెప్పడానికి సిద్ధమున్నా. రైతు బీమా ఎగ్గొట్టినవు, రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి లేదు, పంట కొనే చేతగాని దద్దమ్మవు. నువ్వు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినా అని మాట్లాడతావు. క్షమాపణ చెప్పాలి నువ్వు. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఎగబెట్టినందుకు, దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యనందుకు, రైతు బీమా ఆపేసినందుకు, వడ్లు కొననందుకు, పంటల బీమా ఇయ్యనందుకు, వడగల్లవాన రాళ్ళు వడి తుఫానుతో నష్టపోయిన రైతులకు ఇస్తానన్న 10,000 ఇయ్యనందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి.